వెళ్ళొస్తానప్పు. నేను నిన్ను మిస్ చేస్తాను నీనా. వెళ్ళొస్తాను. మనం మళ్ళీ కలుద్దాం. ఇంతకీ మీరిద్దరూ ఎక్కడికి బయలుదేరారు? నేను మా తాతయ్య అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను, కానీ మండే స్కూల్కి వెళ్ళడానికి వచ్చేస్తాను. అంటే ఆ మండే ఎప్పుడొస్తుందో చెప్పగలవా? త్వరగా వస్తుందని అనుకుంటున్నా. ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, తర్వాత సండే, దానికి మరుసటి రోజే మండే. అద్భుతం! నువ్వు దీనంతా ఎలా గుర్తుంచుకోగలుగుతున్నావు చెప్పు. నాకు దీన్ని చెయ్యాలి, అన్ని రోజుల్ని తెలుసుకోవాలి. ఏ డేస్ అయినా నాకు ఒక్కటే. కానీ నీనాలాగా మనకి రోజులు తెలియాలి. ఆ రోజు స్కూల్ ఉంటేనో సరే, లీవ్ గా ఉన్నానో సరే. దాన్ని నేర్చుకుంటే సెలవు దినాల్ని కూడా తెలుసుకోవచ్చు. అలాగే బహుమతులు ఏ ఏ రోజుల్లో దొరుకుతాయో తెలుసుకోవచ్చు. ఒక పాటలో నేను మీకు దీన్ని నేర్పించగలను. ఇది కూల్ అండ్ రెస్పాన్స్ సాంగ్ అని అంటారు. దానికి అర్థం నేను పాడేది మీరు తిరిగి పాడాలి. అప్పుడైతే నువ్వు పాడేది మేము పాడాలి. అదే సరే, పాడదామా? మండే, ట్యూస్డే. ఇప్పుడు మీరు. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, Wednesday, Thursday, ఫ్రైడే, సాటర్డే, సండే. Friday, Saturday, Sunday. 7 days a week. 7 days a week. అద్భుతం! ఇది చాలా బాగుంది. మనం మళ్ళీ పాడుదాం. ఈసారి నేను చేయి చూపించినప్పుడు మీరు పాడాలి. ఓ అప్పు, మా కొన్ని సన్నివేశాలు చూపించగలవా? వారం రోజుల గురించి నేను కలలు కంటున్నాను. అలాగే చేస్తాను. మండే, ట్యూస్డే, మండే, ట్యూస్డే, Uh-oh. వెనస్డే, థర్స్డే, నాకు అర్థమయ్యింది. వెడ్నెస్డే, థర్స్డే. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అరే, నేను కూడా బాగా పాడుతున్నాను. ఫ్రైడే, సాటర్డే, సండే. సరే గాని ఒక వారానికి ఎన్ని రోజులు? 7. ఒక వారానికి 7 రోజులు. 7 days a week. ఇప్పుడు నాకు అర్థమైంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, 7 days a week. సరే, నేను మా తాతయ్య అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మండే వచ్చేస్తాను. అలాగే సంవత్సరాల్లో వచ్చే నెలల్ని గురించి చెప్పు. అప్పు, నా మనసులో ఉన్నది నువ్వు కనిపెడుతున్నావా? అవును, నాకు నెలల గురించి తెలియాలి. సరే, అది చెప్పించడానికి సమయం ఉంది. దీనికి మనం ఒక పాట పాడుదాం. ఓహో, త్వరగా పాడు. నాకు ఈ పాటల్ని వింటుంటే సంతోషంగా ఉంది, చాలా నచ్చాయి కూడా. అవును, మాకు ఇప్పుడు నెలల మాకు నెలల గురించి గురించి చెప్పు. చెప్పు. వాటి గురించి పాడు. ఓకే అప్పు, మళ్ళీ నేను మనసులో అనుకునేది నువ్వు నిరూపించాలి. అప్పుడిక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. నేను చేస్తాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్, మే అండ్ జూన్, జులై అండ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. 1 year కి 12 months. అంతే. ఇప్పుడు అందరూ పాడుతారా? అలాగే, మేము కూడా కలిసి పాడుతాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్, మే అండ్ జూన్, జూలై అండ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. 1 year కి 12 months. అద్భుతం! మనం దీన్ని మళ్ళీ ట్రై చేసి చూద్దాం. నేను ఎవరి వైపు చూపిస్తానో వాళ్ళు నెలని చెప్పాలి. ఆగు, నాకిది తెలుసని అనిపించడం లేదు. నేను నీకు సహాయం చేస్తాను, టైగర్. అందరం కలిసి దీన్ని చేయబోతున్నాం. మనందరం ఒక్కో నెల గురించి పాడుదాం. అప్పు, ముందు నువ్వు ప్రారంభించు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, తర్వాత ఏప్రిల్, మే అండ్ జూన్, జూలై అండ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 1 year కి 12 months. ఇవి చదువుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి కూడా మంత్స్ డేట్స్ తెలుసు. ఇప్పుడు నేను టైగర్ ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నేను మిమ్మల్ని మండే కలుస్తాను. మేము మీకోసం ఎదురు చూస్తుంటాం.
ఒక నిమిషం, నేనా ఇప్పుడు ఏ నెల జరుగుతుందో చెప్పకుండానే వెళ్తోంది. ఇది జనవరి నెల, ఫ్రైడే జనవరి 11. నీనా జనవరి 14 మండే రోజు వస్తుంది. వీటి గురించి మనకి ఇంతకు ముందు తెలియదు కదా. నేను నమ్మలేనులే, ఒకటై మేము దేనైనా దాటుతాం, లోయనైనా కొండనైనా